మంచితనం. తన కూతురు పెళ్లికి అవసరమైన 10,000 వరహాలు తన అన్నగారైన రాము వద్ద అప్పు తీసుకుని ఇంటిదారి పట్టాడు సోము. మధ్యదారిలో కొంత అడవి మార్గం, బందిపోటు దొంగల భయం. అయినా తోడెవరూ దొరకపోవడంతో ఒంటరిగానే బయలుదేరాడు. అకస్మాత్తుగా అతడు భయపడిందంతా జరిగింది. అడవి మధ్యకి రాగానే దొంగలు చుట్టుముట్టి మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు మొత్తం ఇటివ్వు అన్నారు. వెంటనే సోము 10,000 వరహాలు మూట విప్పి వారి ముందు పెట్టాడు. అయ్యా, ఓ ఆడపిల్ల కన్యాదానం విడిపించడానికి అప్పుగా తీసుకెళ్తున్నాను. వీటిని కొల్లగొట్టి ఆ పెళ్లి పాడు చేసేటంతటి దుర్మార్గులు కాదనుకుంటాను మీరు. మీకు ఆడపిల్లలున్నారు కదా, కాదంటారా? ఈ డబ్బు తీసుకుని నన్ను చంపేయండి. ఆ తరువాత నా కూతురి జీవితం ఏమైనా నేను చూడబోను అన్నాడు వ్యక్తిగా. వాళ్ళ మీద సోము మాటలు బాగా పనిచేశాయి. కనీసం ఒక్కడితోనైనా మంచివాడు అనిపించుకోవాలని. సరే వెళ్ళు, ఆడపిల్ల పెళ్లి చెడగొట్టేదంట దుర్మార్గులం కాదు. ఈ 100 వరహాలు కూడా పట్టుకెళ్లి అన్నల బహుమతి అని చెల్లెలికివ్వు అని 100 వరహాలు ఇచ్చాడు. తన లౌక్యం పనిచేసినందుకు సంతోషపడుతూ సోము వారిచ్చిన వరహాలు కూడా తీసుకుని ఊరుదారి పట్టాడు. మన మంచితనమే మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది.